హలో, వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఉత్తప్పం. ఇడ్లీ పిండితో ఉత్తప్పం చేసుకోవడం ఎలా అనేది ఒక ఉల్లిగడ్డ, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇలా మరీ అంత గట్టిగా ఇడ్లీ పిండిలా కాకుండా కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దోశ పోసుకోవాలి. దోశలాగా కొంచెం అంత దొడ్డు పోసుకోవద్దు, సన్నగా పోసుకోవాలి. దోశ పోసి దాని మీద క్యారెట్, ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిమినే వేసుకోవాలి. వేసుకున్నాక ఉత్తప్పం ఇలా చేసి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇలా ఉంటుంది ఉత్తప్పం. ఇప్పుడు మనం చేయబోయేది మళ్ళీ చికెన్ ఇడ్లీ. చికెన్ రెసిపీ 2 ఉల్లిగడ్డలు సన్నగా తరిమి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 కేజీ చికెన్కు ఎంత పడుతుందో అంత ఉల్లిపాయలు వేపుకోవాలి. అల్లం వెల్లిపాయ అప్పుడే దంచి వేయాలి. దాని పచ్చివాసన పోయే వరకు వేగనియాలి. పసుపు వేసి ఉల్లిపాయ వేగిన తర్వాత చికెన్ వేయాలి. చికెన్ వేసి చికెన్ కలిపితే వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అంతా పోయే వరకు కొంచెం సేపు 4 టమాటా కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా తరిమి. కారం, ఉప్పు వేసుకోవాలి. వాటర్ అయిన తర్వాత కారం, ఉప్పు వేసి కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత టమాటాలు వేయాలి. టమాటా వేసి కొత్తిమీర, పుదీనా వేయాలి. ఒక గ్లాస్ వాటర్ వేసి కొత్తిమీర, పుదీనా వేసి మగ్గనియాలి. చిన్న మంట మీద బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మూత పెట్టేసేయాలి. కుక్కర్ మూత 3 విజిల్లు వచ్చిన తర్వాత తీసి చూడాలి. చూసి అప్పుడు వాటర్ లాగా ఉన్నాయనుకో కొంచెం మగ్గనియాలి. కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసి దంచి పెట్టుకొని మిక్సీ చేసి పెట్టుకున్నది గరం మసాలా మిక్సీ చేసి పెట్టుకున్నది ఒక చెంచాడు వేసి ఒక నిమ్మకాయ పిండుకోవాలి. పిండిన తర్వాత ఇత్తులు ఏం పడకుండా తీసేసి మంచిగా కలిపి కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఎంత బాగుంటుందో చూడండి. ఇడ్లీ చికెన్లో బాగుంటుంది నిమ్మకాయ వేసుకొని. ఇడ్లీలో చికెన్ మీరు అద్దుకొని తిని చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.